ఏమండి? ఏమండి? హలో, కొంచెం డోర్ తెరుస్తారా? రేయ్, ఎవర్రాది? ఏమో అన్నా, మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మిమ్మల్నేనండి. ఒక చిన్న సాయం కావాలి. రేయ్, వెళ్ళి చూడు. సింహ, సింహ, కారు ఆగిపోయింది. రేడియేటర్లో నీళ్ళు లేవు. ప్లీజ్ కొంచెం నీళ్ళు ఇస్తారా? కొంచెం ఇవ్వండి. హలో, ఏంటండి మీరు మొహం మీద అలా తలుపులేస్తారు? నేను అడిగింది నీళ్ళే కదా. ఏమండి, మిమ్మల్నే. హలో, ఏంటి సింహ ఇంతసేపు? నీళ్ళు అడిగితే మొహం మీద తలుపేసుకున్నారు వదిన. చుట్టుపక్కల ఏ ఇళ్ళు లేవు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా అండి లోపల? మిమ్మల్ని. ఏమండి మిమ్మల్ని? మేము అడిగింది నీళ్లే కదా, అవిస్తే మేము వెళ్ళిపోతామండి. కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్ ఒకసారి తలుపు తీరా. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? మనం నీళ్లు ఇవ్వకుంటే శిరీషకు, సింహాకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. అది మనకే డేంజర్. రైట్, ముందు కట్లు ఇప్పండి రా. ఒకసారి తలుపు తీయండి. ఏంటండి మీరు కాస్త హెల్ప్ చేయలేరా? మా కారు ఆగిపోయింది, రేడియేటర్లోకి నీళ్లు కావాలి. నీళ్ళు లేవా? అక్కడ నీళ్లు కనపడుతున్నాయి కదా. మీకే చెప్పేది, అలా చూస్తారేంటి? ఆ నీళ్లు మాకు కావాలి. సింహ, వదిన, ఇదిగో ఈ డబ్బుంచుకొని మీరు నీళ్లు తెచ్చుకోండి. తీసుకోండి. సింహ, నువ్వెందుకు? నువ్వు ఇక్కడే ఉండు.
మేడం మేడం వెళ్ళండి. ఈ బాటిల్ నేనే పడేశా, ముందు వెళ్ళండి. వదినా ఆ? వస్తున్నా. తలుపు తెరిచో సరే, ఏదో ఒకటి చెప్పి పంపేయకుండా లోపలికి ఎందుకు రానిచ్చావు? నీళ్లు కావాలని అంది సార్. లేదని చెప్తున్నా వినకుండా వచ్చేసింది. ఈ హరికృష్ణ కోసం పెట్టిన వాటర్ బకెట్ చూసినట్లుంది, అందుకే వచ్చినట్టుంది. అంతే సార్. ఆ శిరీష్కి డౌట్ రాలేదు కదా? రాలేదని అనుకుంటున్నాను సార్. రాకుంటే సరే. ఆ ఇంట్లో ఏదో జరుగుతుందనిపిస్తోంది సింహ. నేను అదే ఆలోచిస్తున్నాను వదినా. నీళ్ళడిగితే లేవన్నారు, నీళ్లు తీసుకొస్తుంటే ఏదో సౌండ్ వచ్చింది. మనం వచ్చేశాక సడన్ గా డోర్ క్లోజ్ చేశారు. ఏమై ఉంటుంది? నాకు విచిత్రంగానే అనిపించింది వదినా. నువ్వు కూడా లోపలికి రాలేకపోయావా? వద్దాం అనుకున్నాను, కానీ వాడు రానివ్వలేదు వదినా. ఇప్పుడు వెళ్ళి చూసి రమ్మంటావా? ఇప్పుడు మనం వెళ్లాల్సింది అక్కడికి కాదు. ఎంఆర్ఓ గారింటిగా వదినా? కాదు, పోలీస్ స్టేషన్కి. అక్కడికి పోని. అలాగే వదినా. శిరీష, నేనిక్కడున్న సంగతి తెలియకుండానే వచ్చా. తెలుసుంటే ఏం చేసేదానివో. అనుకోకుండా నిన్ను చూసినా ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీ గొంతు వింటుంటే ఒక్కసారిగా నేను దగ్గరికి తీసుకోవాలనిపించింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. కూర్చోవచ్చా? కూర్చోండి ప్లీజ్. మీకు కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాం. దేని గురించి? ఇందాక మేము కారులో వస్తుంటే రేడియేటర్లో వాటర్ అయిపోయి కారు ఆగిపోయింది. నీళ్ల కోసమని మా సింహ ఓ ఇంటికి వెళ్ళాడు. ఈవిడ మా వదిన గారండి. ఓ, నీళ్ల కోసం నేను ఓ ఇంటి తలుపు తడితే చాలాసేపటి తర్వాత తీశారు. నీళ్ళు అడిగితే లేవని చెప్పి నా మొహం మీద గట్టిగా తలుపేసేశారు. వేసేసాడా? కొంతమంది అంతే, ఏది పట్టించుకోరు, పైగా డిస్టర్బ్ ఫీల్ అవుతారు. అయినా ఇందులో మీరు కంప్లైంట్ చేయాల్సినంత విషయం ఏముంది? ఉంది సార్. తర్వాత నేను వెళ్ళి డోర్ నాక్ చేశాను. సేమ్ పర్సన్ వచ్చి వాటర్ లేవన్నాడు. చూడండి మేడం, ఇలాంటి ఇన్సిడెంట్లు రోజుకు 1,00,000 జరుగుతూ ఉంటాయి. డోంట్ వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైం. మీరు వెళ్ళొచ్చు. ఐ సస్పెక్టెడ్ సంథింగ్ దేర్. దట్స్ వై ఐ కేమ్ హియర్. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటో చెప్పండి. నీళ్ల కోసం లోపలికి వెళ్ళిన నాకు అక్కడంతా ఏదో అన్యాచురల్ గా ఉంది. అటువైపు ఎందుకు వెళ్ళారో కాస్త వివరిస్తారా? ఆ ఇంట్లో ఏదో జరగకూడదు జరుగుతుందేమోనని నాకు డౌట్ వచ్చింది.
ఆ ఇంట్లో మనిషి ఎలా ఉన్నాడు? ఆ ఇంటి మనిషిలా మాత్రం లేడు. ఏదో రౌడీలా అనిపించాడు. అదేదైనా గొడవన అయి ఉండొచ్చు. అందుకే ఎవరూ లేకుండా తను ఒక్కడే కాపలా కాస్తున్నాడేమో. గోడౌన్ అయితే సరుకులు అవి స్టాక్ ఉంటాయి కదా సార్, అలాంటివేమీ మాకు కనిపించలేదు. చాలా తేడాగా అనిపించింది సార్. దయచేసి మీరు ఒకసారి వచ్చి చూస్తే మంచిదనిపిస్తుంది. అడ్రస్ చెప్పండి, మేము వెళ్ళి విచారిస్తాం. అప్, ఆ ఏరియా మాకు కొత్తే సార్. మాకు పెద్దగా ఏం తెలీదు. మీరొస్తే మేము దగ్గరుండి చూపిస్తాం. వదినా, మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి ముందు ఆ ఇంటి సంగతి తేల్చాక తర్వాత వెళ్ళొచ్చులే సింహ. మీరింత చెప్తున్నారంటే నిజంగా అక్కడేదో మిస్టరీ ఉందని అనిపిస్తుంది. లెట్ us ఎంక్వైరీ ఇట్. పదండి. ఓకే సార్. ఈ ఇల్లే సార్. ఎవరిని వదలకండి. నాకైతే చాలా అనుమానంగా ఉంది. రండి సార్. ఓకే. ఎవరు లోపల? తలుపు తెరవండి. రేయ్, తలుపులు తీస్తారా బదులు కొట్టమంటారా? ఎవరో పిలుస్తున్నారా? ఏముంది, వెళ్ళి చూసిరాపో. సరే ఉండు. రే, పోలీసులు రా. ఏం చేద్దాం ఇప్పుడు? రేయ్, పోలీసులు గనక చూశారంటే మొత్తం తెలిసిపోతుందిరా. లోపల ఎవరున్నారో మాకు తెలుసు. డోర్ ఓపెన్ చేస్తే మీకే మంచిది. మర్యాదగా తలుపులు తెరవండి. నేను వెళ్ళి తలుపు తెరుస్తాను రా. రే వద్దురా. ఏహే, రే వద్దురా, తీయకరా. ఇతనే సార్ తలుపు మూసేసింది. నమస్తే సార్. సార్ 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 ఎవరు మీరంతా? ఇక్కడేం చేస్తున్నారు? సార్ 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 మేమంతా కూలీలం సార్. అవును సార్. కూలీలా? చూస్తుంటే అలా లేరే. మేము వచ్చినప్పుడు ఇతను ఒక్కడే ఉన్నాడు సార్. వీళ్ళెవరూ లేరు. ఇల్లంతా వెతకండి, దేన్ని వదలొద్దు. అలాగే సార్. సార్ 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 అక్కడేం లేదు సార్. ఏముందో లేదో తెలుసుకోవాల్సింది మేము. సార్, ఇక్కడ ఎవరినో కట్టేసినట్లు అనిపిస్తోంది. రేయ్, ఇట్రా. ఏంటిది? రేయ్, నిన్నేరా? ఆ కుర్చీ ఏంటి, ఆ తాళ్ళేంటి? ఎవరినో కిడ్నాప్ చేసి కట్టేశారు, అంతేనా? కానిస్టేబుల్ సార్. వీళ్ళందరినీ జీప్ ఎక్కించండి. ఓకే సార్. వీళ్ళ తాట తీసి నిజం కక్కిద్దాం. పదండి, సార్, సార్, సార్. పదండి. మేము ఏ తప్పు చేయలేదు సార్. మమ్మల్ని అరెస్ట్ చేయకండి సార్. ఏంట్రా మాకే చెప్తున్నావా? వీళ్ళని లాకప్లో వేసి 4 తగిలిస్తే గాని నిజం చెప్పేలా లేరు. పదండ్రా స్టేషన్కి. సార్ 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 ఒక్క నిమిషం ఆగండి సార్. మా కాంట్రాక్టర్తో మాట్లాడండి, ఆయన మీకు చెప్తారు. ఎవడ్రా మీ కాంట్రాక్టర్? మాట్లాడండి సార్. హలో,
నేను ఎస్ఐ ప్రతాప్ని మాట్లాడుతున్నా. నమస్తే సార్. ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చాం. వీళ్ళంతా రౌడీలో ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ 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 అది మా గోడౌన్కు సంబంధించింది సార్. ధాన్యం బస్తాలు అక్కడ స్టాక్ పెట్టుకుంటాం. వాళ్ళంతా కూలీలు సార్. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే అలా అనిపించడం లేదే. అదేంటి సార్? ఇక్కడ కుర్చీ ఎవరినో కట్టేసినట్లు తాళ్ళు ఉన్నాయి. ఏంటిది? మిమ్మల్ని ఎవరినో కిడ్నాప్ చేసి కట్టేసినట్లు అనిపిస్తుంది. వింటున్నారా? వింటున్నా సార్. మీరోసారి ఇక్కడికి వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదంటే వీళ్ళందరినీ తీసుకెళ్లి లాకప్లో పడేస్తా. అక్కడికి వచ్చి మీ వివరణ ఇవ్వండి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి వెళ్ళి. సార్ 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 ఒక్క నిమిషం. చెప్పు. ఆ గోడౌను ఎమ్మెల్యే పరంధామయ్య గారిది. ఆయన మీకు తెలుసు అనుకుంటారు. తెలుసు. అదే కావాలంటే ఎమ్మెల్యే పరంధామ గారితో ఇప్పుడే మాట్లాడిస్తా. ఓకే, వద్దులేండి, ఆయనతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. మీరు అనుకుంటున్నట్లు అక్కడేం జరగట్లేదు సార్. ఇట్స్ ఓకే. ఇది ఎమ్మెల్యే గారి గొడవ అంట. వెళ్దాం పదండి. లేదు సార్, ఇక్కడైతే ఏదో జరుగుతుంది. నేను కనుక్కుంటా. ప్రస్తుతానికైతే మనం చేసేదేం లేదు. కానిస్టేబుల్స్ పదండి. మనం ఇక్కడే ఉండి పోలీసులు పిలిపించుంటే బాగుండేది కదా. అవునదినా, కానీ ఆ టెన్షన్లో మనకు ఆ ఆలోచన రాలేదు. ఇక్కడ ఏదో జరిగింది. మనం వచ్చేలోపు ప్లాన్ చేసి ఏదో చేశారు. ఏదో దగ్గరగా వచ్చి దూరమైనట్లు అనిపిస్తుంది సింహ. వదిన, ఎస్ఐ గారు వచ్చి విచారిస్తామన్నారు కదా, పద వదిన. మీరెంత విచారించినా లాభం లేదు. వీళ్ళకేదో అనుమానం వచ్చినట్లుంది. నాకదే అనిపిస్తుంది సార్. తను నిజంగా నీళ్ల కోసమే వచ్చిందా, లేదంటే హరికృష్ణ ఇక్కడున్న సంగతి తెలిసి వచ్చిందా? ఆవిడ్ని చూస్తుంటే ఏదో చేసేలా ఉంది సార్. ఏం చేస్తుంది? సుభద్రను తీసుకొస్తుంది, లేదా పోలీసుల దగ్గరికి వెళ్తుంది. రెండిట్లో ఏది జరిగినా మన చిక్కుల్లో పడతాం. హలో ఎమ్మెల్యే గారు, నమస్తే. నేను మున్నాని. పార్టీ ఫండ్ నిన్నే పంపా. నిన్న సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చిన్న ఫేవర్ చేయాలి. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. రే స్వామి, సార్ నేను హరికృష్ణని తీసుకుని వెళ్తున్నా. అన్నీ సర్దుకున్నాక మళ్ళీ తీసుకొస్తా. మమ్మల్ని కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటారా సార్? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తా. మీరంతా ఇక్కడే ఉండండి. ఒకవేళ శిరీష పోలీసులను తీసుకొస్తే ఇక్కడ ఎవరూ లేకుంటే పోలీసులకు డౌట్ వస్తుంది. నిజమే సార్. మీరెవ్వరూ భయపడకండి. ప్రాబ్లం వస్తే
ఈ నెంబర్కి కాల్ చేయి. అన్నీ నేను చూసుకుంటా, సరేనా? అలాగే సార్. రే, తీసుకురండిరా. మున్నా గారు హరికృష్ణ గారిని షిఫ్ట్ చేశారు. మీరు ఎంత వెతికినా దొరకరు. సుభద్ర, నిన్నెంత బాధ పెట్టాను, ఎంత అవమానించాను. ఈ ఇంటి ఆడపడుచువు నువ్వు. బిడ్డలా చూసుకోవాల్సిన నిన్ను నా బిడ్డ దూరం అయిందనే బాధలో అనుమానించాను. ఇంటికి పిలిచి చీర సారితో ఆదరించాల్సిన నేను చీకొట్టి పంపేశాను. కానీ నువ్వు మా గురించి ఎంత ఆరాటపడుతున్నావు. వదినా, నువ్వెన్ని మాటలన్నా అక్కకు నువ్వంటే ఎప్పుడూ ఇష్టమే. పాపని ఎలాగైనా వదినకు అప్పగిస్తానని చెప్పింది. అది ఇస్తానన్నా ఆ చక్రపాణి పండిస్తాడా? వాళ్ళు ఎన్ని చేసినా సుభద్రమ్మ మాత్రం పాప గురించి అన్న గురించి తను చేయాల్సింది చేస్తుందమ్మా. ఆధైర్యంతోనే ఉన్నా సింహ. మీ అన్నయ్యకి ఏమవుతుందోననే భయం నన్ను వెంటాడుతూ ఉన్నా సుభద్ర అండగా ఉందన్న ధైర్యమే నన్ను ఈ మాత్రం కుదురుగా ఉండనిస్తోంది. అసలు అన్నయ్య గురించి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది వదినా. కనిపించకుండా పోయినా నా భర్త ఎప్పుడొస్తాడు? నేను చెప్పడానికంటూ ఏమీ లేదమ్మా, మీరు వెళ్ళి రావచ్చు. నాకు ఏ కష్టం వచ్చినా మీతో చెప్పుకుంటే పరిష్కారం చెప్పేవారు. ఈసారి మాత్రం వెళ్ళిపోమంటున్నారు. మీ గ్రహస్థితి కాస్త అటు ఇటుగా ఉందమ్మా.